బైబిల్ గ్రంథంలో మనం దీవించబడాలంటే, ఆయన యందు ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే, దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలని, కొన్ని నిబంధన నియమాలను మనకి దేవుడు పాటించాలని ఇచ్చాడు. ఆ నియమాలలో ఒక చిన్న నియమం ఏంటి అంటే, మనల్ని శపించిన వారిని మనము దీవించాలి. ఏ కీడు మన పాదాలకి తగలకుండా ఒక భద్రత కలిగిన జీవితాన్ని మనం అనుభవించాలంటే, దేవుని వాక్యం మనకిస్తున్న ఒక చిన్న నియమం ఏంటి అంటే, మనల్ని శపించే వారిని మనము దీవించాలి. మన సమాజంలో అనేక మంది మన శాపాన్ని కోరుకుంటూ ఉంటారు, మన పతనాన్ని కోరుకుంటూ ఉంటారు, మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. మనము కూడా తిరిగి వారి నాశనాన్ని, వారి పతనాన్ని, వారి శాపాన్ని మనం కోరుకోకుండా దేవుని బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుడు మనకిచ్చిన నియమాన్ని బట్టి, హెచ్చరికను బట్టి మనం వారిని దీవించాలి. బైబిల్ గ్రంథంలో 1 పేతురు 3:9 ఏం రాయబడింది అంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అని. సో మనకి కీడు చేసిన వారిని, మనకి దూషణ కలిగించిన వారిని, మన నాశనాన్ని కోరుకున్న వారిని, మనల్ని శపించిన వారిని తిరిగి ప్రతి కీడు మనం చేయకుండా, ప్రతి దూషణ మనం చేయకుండా వారిని మనము దీవించాలి. మనం చూసినట్లయితే మన సమాజంలో మనం కొంచెం ఆశీర్వాదకరంగా కనపడితే చాలామంది మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. మనం ఒక మంచి జాబ్ తెచ్చుకున్నా, ఒక మంచి ఇల్లు మనం కట్టుకున్నా చాలామంది ఓర్చుకోలేక మన పతనాన్ని, మన నాశనాన్ని మనల్ని శపిస్తూ ఉంటారు. మనం అభివృద్ధి చెందితే మన సమాజం మన క్షీణతని కోరుకుంటూ ఉంది. మన సమాజం మన క్షీణతని, నాశనాన్ని, శాపాన్ని కోరుకుంటూ ఉంటే, మన దేవుడు మాత్రం మన ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మన ఆశీర్వాదాన్ని కోరుకునే దేవుడు మనకుండగా వారి శాపాలు, వారి నాశనాలు, వారి దూషణలు, వారి కీడు మనల్ని ఏం చేస్తాయండి? చాలామంది భయపడిపోతూ ఉంటారు. మనుషుల కళ్ళు మంచివి కాదు, మనిషి నాలుక మంచిది కాదు అని చాలామంది, ఏమో మనం నాశనం అయిపోతామేమో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. మనల్ని ఆశీర్వదించే దేవుడు, మన ఆశీర్వాదాన్ని కోరుకునే దేవుడు మనకుండగా వారి నాశనాలు, వారి శాపాలు మనల్ని ఏమీ చేయలేవు. మనలో కూడా చాలామంది మన ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, పేరెంట్స్ కానీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ ఎవరైనా ఒక మాట అంటే, ఏదైనా ఒక చిన్న గొడవ జరిగితే పగని పెంచుకొని వాళ్ళకి ప్రతికీడు చేయాలని తలుస్తూ ఉంటారు. అలాగా మనం బిహేవ్ చేయకుండా యోసేపు గారిలాగా క్షమించి దీవించే మనసు మనం కలిగి ఉన్నట్లయితే, యోసేపు గారు ప్రధానమంత్రి అయినట్టు దేవుడు కూడా మన జీవితాన్ని గొప్పగా దీవిస్తాడండి. మనం దీవించబడాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా దేవుని వాక్యం ఇచ్చిన ఒక చిన్న నియమం ఏంటి అంటే, మనల్ని శపించిన వారిని మనం దీవించాలి.